అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం. మొన్న జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటేసినటువంటి భీమ్గల్ ఓటర్లందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా గెలిచినటువంటి 4 వార్డులలో బీఆర్ఎస్ పార్టీని 4 వార్డులలో గెలిపించినటువంటి ఓటర్ మహాశైలకు నా ప్రత్యేక ధన్యవాదాలు. మిగతా 8 వార్డులలో కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓటేసినటువంటి ఓటర్ మహాశైలకు కూడా నా ధన్యవాదాలు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భీమ్గల్ని మా భగవంతుడు మాకు ఇచ్చిన శక్తి మేరకు అభివృద్ధి చేసుకోవడం జరిగింది. చాలా రకాలుగా అభివృద్ధి చేసుకున్నాం. అది భీమ్గల్లో ఉన్నటువంటి 80% గల్లీల్లో సీసీ రోడ్లు వేయడం కావచ్చు, బీటీ రోడ్లు వేయడం కావచ్చు, డ్రైనేజీలు కట్టడం కావచ్చు, అట్లాగే దాదాపు 2.5 కిలోమీటర్ల పొడవుతో ఉన్నటువంటి భీమ్గల్లో ఉన్న అన్ని మెయిన్ రోడ్లని పట్టణ శోభ సంతరించే విధంగా సెంట్రల్ లైటింగ్ డివైడర్లతో 4 లేన్ల రోడ్లను నిర్మించుకోవడం కావచ్చు, భీమ్గల్లో బ్రహ్మాండమైన పార్కుని డెవలప్ చేసుకోవడం కావచ్చు, ఉన్న పార్కులలో ఓపెన్ జిమ్లు పెట్టుకొని పార్కులను సంరక్షించుకోవడం కావచ్చు, భీమ్గల్ పట్టణానికి 100 పడకల ఆసుపత్రి 40 కోట్లతో మంజూరు చేసుకోవడం కావచ్చు, అట్లాగే 6 కోట్ల రూపాయలతో భీమ్గల్లో మార్కెట్ నిర్మాణం చేసుకోవడం కావచ్చు, మూసి వేయబడ్డటువంటి భీమ్గల్ డిపోని మళ్ళీ తెరిచి నడిపేయడం కావచ్చు, అన్ని శ్మశానాలు అభివృద్ధి చేసుకోవడం కావచ్చు, భీమ్గల్లో ఉన్నటువంటి మైనారిటీ వర్గాలకు ఈద్గా డెవలప్మెంట్ కావచ్చు, మదరసా కోసం కావచ్చు, ఖబ్రస్థాన్ల ప్రహరీ గోడలు కావచ్చు, ఇట్లా 72 లక్షల రూపాయలతో మైనారిటీల కోసం, దాదాపు 60 లక్షల రూపాయలతో క్రిస్టియన్ చర్చిల కోసం, దాదాపు 40-60 లక్షల రూపాయలతో గుడిల అభివృద్ధి కోసం, ఇట్లా పక్కనే ఉన్నటువంటి లింబాద్రి గుట్టను అభివృద్ధి చేసుకోవడం, ఇట్లా అనేక రకాలుగా భీమ్గల్ను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి చేసినా మరెందుకో భీమ్గల్ పట్టణ ప్రజలు మా మీద చూపించవలసినంత దయ చూపించలేదు అని చెప్పి అనిపిస్తూ ఉన్నది. మాకు ఆశ ఉండే బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుస్తారు భీమ్గల్ మున్సిపాలిటీలో అని ఆశ ఉండే, కానీ ఎందుకో మరి భీమ్గల్ ఓటర్లు, భీమ్గల్లో ఉన్నటువంటి నా అక్క చెల్లెళ్ళు, నా అన్న తమ్ముళ్ళు మా మీద దయ చూపించలేదు. ఎంత చూపించాలని అంత చూపించలేదని అనిపిస్తూ ఉన్నది. అది భీమ్గల్ పట్టణ ప్రజలకే ఆలోచించుకుంటారు, అది వాళ్ళకే వదిలేస్తూ ఉన్నాం. సరే, మేము గెలవవలసినటువంటి కౌన్సిలర్ స్థానాలు గెలవకున్నా బీఆర్ఎస్ పార్టీగా, నేను ఇక్కడి ప్రాంత ఎమ్మెల్యేగా, మా గెలిచిన కౌన్సిలర్లు, మా ఓడిన కౌన్సిలర్ అభ్యర్థులు, మా టీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా భీమ్గల్ అభివృద్ధి కోసం, భీమ్గల్ ప్రజల కోసం మా సేవ ముందు కూడా కొనసాగుతూనే ఉంటుందని చెప్పి నేను భీమ్గల్ ప్రజలకు మాట ఇస్తా ఉన్నా.
ఓడినా గెలిచినా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడుతుంది, ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటుంది. ప్రతిపక్ష పార్టీగా ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేదాకా పోరాటం చేస్తూనే ఉంటుంది అని చెప్పి నేను భీమ్గల్ ప్రజలకు మనవి చేస్తా ఉన్నా. ఇకపోతే ఇప్పటికైనా నేను ఈ ప్రభుత్వాన్ని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను ఇప్పటికైనా వారికి సూచిస్తా ఉన్నా. మేమున్నప్పుడు మంజూరు చేసినటువంటి 80% కట్టినటువంటి 100 పడకల ఆసుపత్రిని వేగంగా పూర్తి చేయండి. తొందరలోనే, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ప్రజలకు అందుబాటులోకి తేవాలని చెప్పి నేను ఈ ప్రభుత్వానికి సూచిస్తా ఉన్నా. అట్లనే దాదాపు 70% మేము కట్టినటువంటి మార్కెట్ని కూడా తొందరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని చెప్పి నేను ఈ ప్రభుత్వానికి సూచిస్తా ఉన్నా. మేము తెరిపించినటువంటి భీమ్గల్ బస్ డిపో మళ్ళీ మూతపడ్డది. దాన్ని మళ్ళీ తెరిపించి భీమ్గల్ ప్రజలకు అందుబాటులోకి తేవాలని, ఆ డిపోని అందుబాటులోకి తేవాలని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అట్లాగే మా ప్రభుత్వ హయాంలో మంజూరు చేసినటువంటి 11.5 కోట్ల రూపాయలతో ఏవైతే పనులు జరగాలనో, సీసీ రోడ్లు కావచ్చు, బీటీ రోడ్లు కావచ్చు, డ్రైనేజీల కోసం, ఆ మిగతా 20% పనులకి మేము 11.5 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. మరి ఆ పనులు 2 సంవత్సరాలు ఆపి మొన్ననే ఎలక్షన్ల ముందు మొదలుపెట్టినారు. అవి తొందరగా పూర్తి చేయాలని చెప్పి నేను ఇప్పుడు ఈ గెలిచినటువంటి భీమ్గల్ మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు సూచిస్తా ఉన్నా. అటు మా పార్టీ సభ్యులు 4, అటు 8 మంది కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఇవాళ కౌన్సిలర్గా ఉన్నారు. మీ పాలక వర్గం మొత్తం కూడా మేము మంజూరు చేసినటువంటి ఆ 11.5 కోట్లతో చేపట్టబోయే పనులు, అవి ఇంకా మిగిలిపోయినటువంటి బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు తొందరగా పూర్తి చేయించుకునే బాధ్యత కౌన్సిలర్ల మీద ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా వారికి తెలియజేస్తా ఉన్నా. అట్లాగే నేను ఇంతకుముందే చెప్పినట్టు విజయానికి పొంగిపోము, అపజయం వస్తే పొంగిపోము. బీఆర్ఎస్ పార్టీగా మేము బీఆర్ఎస్ పార్టీగా ఎప్పుడు కూడా భీమ్గల్ ప్రజల పక్షాన్నే ఉంటాం. మేము భీమ్గల్ ప్రజలకు మనవి చేసేది ఒకటే, మీరు గెలవాలి ఎన్నికల్లో, ప్రజలు గెలవాలి ఎన్నికల్లో. ప్రజలు గెలవాలనేదే మా కోరికగా ఉండే, ప్రజల కోసం పనులు జరగాలనే మా కోరికగా ఉండే. నేను ఎమ్మెల్యేగా ఉన్న ఇక్కడ నా పార్టీ అభ్యర్థులు కౌన్సిల్లో గెలిస్తే నేను పనులు చేయించే అవకాశం ఉంటుంది అన్న ఒక ఆశ నాకుండే. అందుకే మిమ్మల్ని నేను మా అభ్యర్థులను గెలిపించాలని కోరినాను. కానీ ఎంతమందినైతే గెలిపించాలనో అంతమందిని మరి గెలిపించలేదు. అయినా సరే నేను మీ తీర్పుని శిరసా వహిస్తాం, ప్రజల తీర్పుని శిరసా వహిస్తాం. మీరు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకం పెట్టుకొని ఆ 4 సీట్లు గెలిపించినారో, అట్లాగే మిగతా 8 సీట్లలో బీఆర్ఎస్ పార్టీకి మంచి ఓట్లు వేసినారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీకోసం, మీ పక్షాన, మీతోనే కలిసి ఉంటూ భీమ్గల్ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పి భీమ్గల్ ప్రజలకు మేము మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.